ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ ద్వారా పొందడానికి రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆ తర్వాత పక్కకు వచ్చిన బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను గ్రూప్ 4 రిజల్ట్ వచ్చినప్పుడు వీడియో చేశాను. ఆ వీడియో కింద చాలామంది అభ్యర్థులు కామెంట్ చేశారు, నా నంబరు ఈ మెరిట్ లిస్ట్లో కనబడట్లేదు ఎందుకని. ఫ్రెండ్స్, దాని గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే గ్రూప్ 4 పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశల్లో చేపట్టే నియామక ప్రక్రియ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలంగాణలో గ్రూప్ 4 పోస్టుల భర్తీకి సంబంధించిన ఫలితాలను టీఎస్పీఎస్సీ ఇటీవలనే విడుదల చేసింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. రాష్ట్ర వ్యాప్తంగా 1595 గ్రూప్ 4 పోస్టులకు గాను మొత్తం 2,72,132 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఫ్రెండ్స్, పరీక్షలో అర్హత మార్కులను ఓసీలకు 40%, బీసీలకు 35%, ఎస్సీ ఎస్టీలకు 30%గా నిర్ణయించారు. మనకు క్వాలిఫైడ్ మార్క్స్ అనేటివి. ఫ్రెండ్స్, మీరు ఎవరైతే మీ నెంబరు మెరిట్ లిస్ట్లో లేదో మీరు క్వాలిఫై కానట్టు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు 35% కనుక ఎస్సీ ఎస్టీలకు రాకపోతే క్వాలిఫై కానట్టు లెక్క. అలాగే బీసీలకు 35%, ఎస్సీ ఎస్టీలకు 30% రానట్టయితే మీరు క్వాలిఫై కానట్టు లెక్క. అందువల్లనే మీ నెంబర్లు అనేటివి మెరిట్ లిస్ట్లో లేకపోవచ్చు. అయితే నియామక ప్రక్రియలో భాగంగా రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ధృవపత్రాల పరిశీలన, ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఫ్రెండ్స్, ఎవరైతే గ్రూప్ 4 ఫలితాల్లో మెరిట్ లిస్ట్లో పేర్లు ఉన్నాయో వాళ్ళ యొక్క ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. దానికి 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఈ పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఫ్రెండ్స్, ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కేవలం మనకు అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో వచ్చిన మార్కులను మనకు తుది ఎంపికలో ప్రామాణికంగా తీసుకోరు. మనకు ఏవైతే గ్రూప్ 4 పరీక్షలు వచ్చాయో వాటి ఆధారంగానే నియామకాలన్నీ చేపట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అభ్యర్థుల కమ్యూనిటీ కేటగిరీల వారీగా ధృవపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. మీరు ధృవపత్రాల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు ముందుగా వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. మీరు వెబ్ ఆప్షన్లు కనుక ఇవ్వకపోతే మీ అభ్యర్థిత్వాన్ని పరిగణలోకి తీసుకోరు. ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే గ్రూప్ 4 ఫలితాల్లో మెరిట్ లిస్ట్లో పేర్లు ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా అందరూ మీరు వెబ్ ఆప్షన్ అనేవి ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు నెక్స్ట్ ప్రొఫిషియన్సీ టెస్ట్కు 1:2 నిష్పత్తిలో ఎంపిక చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇది టీఎస్ గ్రూప్ 4కు సంబంధించి నెక్స్ట్ చేపట్టబోయే నియామక ప్రక్రియ గురించి న్యూస్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఫేస్బుక్, వాట్సాప్లో షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.